అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 89. రేయ్! ఏంట్రా? లవ్ ఫెయిల్ అయితే డ్రింక్ చేయాలా? ఆ అమ్మాయికి అదృష్టం లేదు. ఇంత మంచివాడిని దూరం చేసుకోవడం దాత్రి దురదృష్టం. నువ్వు ఎక్కువగా బాధపడి ఇలా డ్రింక్ చేసి నీ హెల్త్ పాడు చేసుకోవడం ఇంతవరకు కరెక్ట్? తను మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. తను నీకు లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ దేవుడే దిగొచ్చినా తను నీ భార్య అవుతుంది. తను నీ ఫేత్‌లో లేనప్పుడు నువ్వేం చేసినా తను నీ లైఫ్‌లోకి రాదు. ఏ సందర్భాన్నైనా లైట్ తీసుకోవడానికి ట్రై చేయాలి కానీ, మనసుని మరీ ఇలా బాధ పెట్టకూడదురా! నీ గురించి ఆలోచించే నీ తల్లిదండ్రులున్నారు. వాళ్ళ గురించైనా ఆలోచించు రోహిత్. అందరిలా సిల్లీగా బిహేవ్ చేయకు అని చాలా రకాలుగా మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు రిషి. చివరికి ఒక ఫుల్ మొత్తం ఫినిష్ చేసి, ఫుల్‌గా మత్తెక్కి అడ్డంగా పడిపోయాడు. రోహిత్‌ని చూస్తుంటే చాలా బాధేసింది అతనికి. ఇక అతను చెప్పేది చెప్పి వాడే రియలైజ్ అవ్వాలని సైలెంట్ అయిపోయాడు. వాడి మనసులో ఉన్న బాధని ఆల్కహాల్ కాస్త ఉపశమనం ఇస్తుందని కూడా ఏమనలేదు రిషి. గగన్, వాడిని ఇంటికి తీసుకెళ్దాం పదా. బాధేస్తుందిరా. చాలా లవ్ చేశాడు తనని. మనం లవ్ చేస్తే సరిపోదుగా, వాళ్ళు కూడా మనల్ని లవ్ చేయాలిగా. అందుకే నువ్వే కరెక్ట్ రిషి. ఇలా మొహమాటానికి పోయి వాళ్ళని వదులుకొని బాధపడడం తప్ప ఏం లాభం లేదు అన్నాడు గగన్. ఏంట్రా? నన్ను తిట్టావా పొగిడావా? చచా, నిన్నెందుకు తిడతాను? నువ్వు తనని బలవంతంగా పెళ్లి చేసుకున్న తన మనసును గెలుచుకున్నావు. తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలి ఒక అమ్మాయికి? సర్లే, ఏం చేస్తాం? ఈ ప్రపంచంలో దాత్రి ఒక్కతే లేదుగా, చాలామంది అమ్మాయిలున్నారు. తను కాకపోతే ఇంకొక అమ్మాయి అని రోహిత్ని అక్కడి నుండి తీసుకుని బయలుదేరారు. రోహిత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్ బాధపడతారని రిషి తన ఇంటికి తీసుకెళ్లాడు. నువ్వు కూడా ఈరోజు నైట్ ఇక్కడే పడుకోరా, వాడికి కాస్త కంపెనీ ఉంటుంది. ఓకేరా అంటూ అతని గెస్ట్ రూమ్లో పడుకోబెట్టి గగన్ కూడా తోడుగా పడుకోవడంతో గుడ్ నైట్ రా అని చెప్పి రిషి వైషు దగ్గరికి వెళ్ళాడు. వచ్చేసావా? నువ్వింకా పడుకోలేదా? నువ్వు లేకపోతే నాకు నిద్ర ఎలా వస్తుంది? అంతేలే అని సైడ్ స్మెల్ చేశాడు. ఓయ్, నువ్వనుకునేది కాదులే. నువ్వు నాకు తోడుగా ఉంటే హ్యాపీగా నిద్రపోతాను. సరే కానీ డిన్నర్ చేశావా అనింది. నా విషయం పక్కన పెట్టు. నువ్వు చేశావా? లేదు, నువ్వు లేకపోతే నాకు తినాలనిపించలేదు. ముందే చెప్పాను కదా తినేసి పడుకో అని. తినకుండా ఏం చేస్తున్నావే? మనిద్దరం కలిసి తిందాం రిషులు. నువ్విలా సీరియస్ అవ్వకు. ఆ ఫేస్ చూడు. చెప్పిన పని చేయకుండా ఇంకా సీరియస్ అవ్వకు అని చెబుతుంది. డిన్నర్ తీసుకురాపో, నేను ఫ్రెష్ అయి వస్తాను. ఓకే రిషి అంటూ కిందకెళ్ళింది వైషు. రిషి ఫ్రెష్ అయి వచ్చేసరికి డిన్నర్ అరేంజ్ చేసింది. గగన్ కూడా ఏం తినలేదు. రోహిత్ అయితే బాగా డ్రింక్ చేయడం వల్ల కాన్షియస్లో లేడు. ఓకే రిషి, గగన్ కూడా ఇక్కడే మనతో పాటు తింటాడు. సరే, నేను వెళ్ళి పిలుస్తాను అంటూ రూమ్కి వెళ్ళి గగన్ని డిన్నర్ చేయడానికి పిలిచాడు రిషి. ఇక ముగ్గురు కలిసి డిన్నర్ ఫినిష్ చేశారు. రీతు డిన్నర్ చేసిందా వైషు? చేసింది రిషి. నేనే తనకి ఫుడ్ తీసుకెళ్ళాను. ఓకే, తను ఎలా ఉంది? కాస్త బెటర్గా ఉందా? "హ్మ్, పర్లేదు, బానే ఉంది. తను కూడా లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలిగా." "హ్మ్, కానీ రోహిత్‌ని చూస్తేనే బాధేస్తుంది. దాత్రి లేకుండా ఎలా బ్రతుకుతాడో ఏంటో" అనింది వైషు. "నాకింకా చాలు వైషు, మీరు తినండి" అంటూ గగన్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇద్దరు కూడా ఏదో తినాలి అన్నట్లు తినేసి ముగించేశారు. ఇక అలా రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక్కడ దాత్రి జరిగే పెళ్లి పనులని మౌనంగా చూస్తూ ఉంది. పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడైనా ఆలోచించు దాత్రి. ఒక్కసారి రోహిత్ అని పిలువు. నీ ముందు ప్రత్యక్షమవుతాడు. నీకోసం పిచ్చివాడైపోతున్నాడే. వాడి గురించి ఒక్కసారి ఆలోచించు అని చెబుతున్నా మౌనమే ఆమె నుండి సమాధానంగా వచ్చింది. దీనితో వాగటం అనవసరం అని సైలెంట్ అయిపోయింది పూజ. ఇక పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ ఫంక్షన్ అన్నిట్లో చాలా అంటే చాలా డల్‌గా ఉంది. ఆమెకు తెలుసు తన మనసు ఎప్పుడో జీవోత్సవంలా మారింది అని. కానీ ఎదిరించి పెళ్లి చేసుకోలేదుగా. మౌనంగా ఉంది దాత్రి. ఎందుకు నువ్వలా డల్‌గా ఉంటావు? ఏమైంది? పెళ్లి ఇష్టం లేదా దాత్రి? అన్నాడు. అదేం లేదండి అనింది. మరి నాతో మాట్లాడ్డానికేంటి? అన్నాడు అతను. నవ్వింది చిన్నగా. మనల్ని అమ్మ వాళ్ళు పిలుస్తున్నారు.
అంటూ దాత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెను నవ్వుతూ చూశాడు కొత్త పెళ్లి కొడుకు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. దాత్రిని పెళ్లి కూతుర్ని చేసి మండపానికి తీసుకెళ్లారు. ఇక అబ్బాయి వాళ్ళు పెళ్లి వైజాగ్ ఫంక్షన్ హాల్లో జరిపించాలి అనడంతో కాస్త త్వరగానే ఇంట్లో నుండి బయలుదేరారు. రిషి, వైషు కూడా పెళ్లికి రెడీ అయ్యారు. ఏమైంది వైషు, అంత డల్గా ఉన్నావు? నీకు తెలియందేముంది? అవేవీ ఆలోచించకూడదు అని చెప్పా కదా. అంతా మంచి జరుగుతుంది పద అంటూ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు. పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలని శ్రద్ధగా వింటున్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకురండమ్మా అని చెప్పడంతో దాత్రిని పెళ్లి పందిట్లోకి తీసుకొచ్చారు. కళ్ళు కిందకి దించి ఫేస్ డల్గా పెట్టుకుని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇక చూస్తున్న రిషి, వైషు, పూజ బాధగా చూస్తూ ఉన్నారు. ఇక ఇద్దరితో చేయాల్సిన తంతు చేయించి, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అన్నాడు పంతులు గారు. ఇక ఇప్పటి నుండి తన జీవితం వేరే వాళ్ళతో ముడిపడిపోతుంది అని దాత్రితో సహా అందరూ బాధపడుతుంటే అంతలో రిషి మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసిన రిషి అటువైపు ఏం చెప్పారో ఏంటో ఆ విషయాన్ని వైషు చెవిలో చెప్పాడు. ఒక్కసారిగా షాకింగ్గా చూసి, ఏంటి రిషి నువ్వు చెప్పేది? రోహిత్ అంత పని చేశాడా? ఏమైందే, ఎందుకిలా టెన్షన్గా ఉన్నారు అనగానే జరిగింది చెప్పింది వైషు. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగిసింది పూజ. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదే. అవును పూజ, ఈ విషయం వెంటనే దాత్రికి చెప్పాలి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే తాళి కట్టబోతున్న పెళ్లి కొడుకుని చూసి దాత్రి అని పిలిచింది. ఓ ట్రాన్స్లో ఉన్న దాత్రి పూజ పిలుపుకి తల తిప్పి చూసింది. నీకు విషయం చెప్పాలి అనింది ఆయాసపడుతూ. తను కంగారుగా ఉందని అర్థమవుతుంటే ఏంటని ఆతృతగా అడిగింది. రోహిత్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట, కండిషన్ చాలా సీరియస్గా ఉందంట అని చెప్పగానే, ఏంటి నువ్వు చెప్పేది అంటూ పెళ్లి పీటల మీద నుండి లేచి నిలబడింది. అవును, తను సూసైడ్ అటెంప్ట్ చేశాడంట, ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు అని చెప్పగానే దాత్రి చుట్టుపక్కల జరిగేవేవి పట్టించుకోకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న దాత్రి కుటుంబ సభ్యులు, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. అసలేంటండి, అసలేం జరుగుతుంది? మీ అమ్మాయి పెళ్లి పీటల మీద నుండి వెళ్ళిపోవడం ఏంటి? మీ ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అని తెలిసి వచ్చాం, కానీ ఇలా చేస్తున్నారు. నిజంగా మమ్మల్ని చాలా బాగా ఫూల్స్ని చేశారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం నాశనం అవుతుంది. కనీసం కూతుర్ని కంట్రోల్లో పెట్టుకొని నువ్వు ఒక తండ్రివి అది అని ఏదో అంటుండగా అతని చెంప మీద ఒక్కటిచ్చాడు శ్రీనివాస్ శర్మ. అసలేమనుకుంటున్నావురా? నా కూతురు గురించి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. తను చాలా పద్ధతి గల అమ్మాయి కాబట్టి తన మనసులో ఆ అబ్బాయి ఉన్నా కానీ నా ఇష్టానికి విలువిచ్చి నేను చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి రెడీ అయింది. లేకపోతే నా పెళ్ళి నా ఇష్టమని వెళ్ళిపోయి ఉండేది అందరిలా. ఇంకోసారి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాలుక చీరేస్తా. నీ పద్ధతుల గురించి నీ మాటల్లోనే తెలుస్తోంది. పోండి కన్నుండి అంటూ అరిచాడు శ్రీనివాస్ శర్మ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.